గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. ఈ రోజుల్లో మనందరం కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక పదాన్ని ఎంతో బాగా ఈరోజు మనం అందరం కూడా వింటూ ఉన్నాం. అసలు ఏంటి డైరెక్ట్ సెల్లింగ్, ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలామంది కూడా ఈ యొక్క మాట చెప్పగానే ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్లోనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సొసైటీలో ఆల్రెడీ ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కొంత ఫ్రాడ్ చేసి జనాల్ని కొంత ప్రభావితం చేసి మనీ సర్క్యులేషన్ స్కీమ్స్లో ఉంచి ఒక రకమైన మోసాన్ని గురి చేయడం వల్ల ఈ రోజున అందరిలో కూడా మనం ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్స్ స్ప్రెడ్ అయిపోయింది ఈ యొక్క సొసైటీ మొత్తం కూడా మై డియర్ లీడర్స్. అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ కాన్సెప్ట్ ఏంటి అని క్లియర్ కట్గా కనుక మనం ఈరోజు తెలుసుకున్నట్లయితే ఆ యొక్క బిజినెస్ ఎలా చేయాలో పిన్ టు పిన్ మనం కనుక తెలుసుకున్నట్లయితే మనం డెఫినెట్గా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ని ఒక బిజినెస్ కానీ టేకప్ చేయగలం. అయితే ఇంత ఆపర్చునిటీ ఉన్నటువంటి ఈ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ 21st సెంచరీలో ఒక 8వ వింతగా మారబోతుంది మనందరికి కూడా. అయితే ఎవరికైనా డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ఎందుకు ఈ విధంగా వికృతి చూపిస్తున్నారంటే దానికి కారణం సొసైటీలో ఆల్రెడీ జరిగినటువంటి కొన్ని ఫ్రాడ్స్ వల్ల. నిజానికి డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక ఒరిజినల్, ఒక తెల్లటి పాల వంటిది. కానీ కొంతమంది వాళ్ళ చేతుల్లో తీసుకొని దాన్ని ఫ్రాడ్ చేయడం వల్ల చాలామంది నెగిటివ్ ఫీలింగ్గా ఉంది. అయితే నేను చెప్పాలనుకుంటుంది స్ట్రైట్గా ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే సింపుల్ థింగ్ మై డియర్ లీడర్స్. ఏమి మనం ఇంట్లో మనం రోజు వాడుకునే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మనం పర్చేస్ చేయడం వల్ల ఆ యొక్క క్వాలిటీ ఉండడం వల్ల ఆ ప్రొడక్ట్స్ అన్నింటిలో కూడా మనకి ఆరోగ్యం వస్తుంది, దాంతోపాటు ఆదాయం వస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే, ఆరోగ్యం ఉండి ఆదాయం ఉంటే ఆటోమేటిక్గా ఆనందం వస్తుంది. ఇది ఒక చిన్న కాన్సెప్ట్ తోటి వచ్చినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ని చాలామంది కూడా ఒక చిన్న చూపుతోటి వెనకనేయడం జరుగుతుంది మై డియర్ లీడర్స్. సో కాబట్టి మనందరం కూడా మనకి ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ని మనం తీసుకొని ఆ ప్రొడక్ట్స్ మనకు నచ్చితే నలుగురికి షేర్ చేసి దాని ద్వారా మనకు కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతున్నటువంటి ఒక చిన్న విషయాన్ని మనందరం కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం ఈ రోజున. మనందరికీ తెలుసు మార్కెట్లో 3,000, 5,000, 10,000, 16,000 ఎన్నో రకాల స్కీమ్స్ ఈరోజు వచ్చాయి. వాటి వల్ల ఇలాంటి నిజమైనటువంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మరుగున పడిపోతుంది. ఈవెన్ జనాలు కూడా ఎంతో రిజెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం అదొకటి. సింపుల్గా ఈ రోజున నేనే తీసుకున్నాను అనుకోండి, మా ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా జస్ట్ రెగ్యులర్గా ఇది మనం రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునేటువంటి బాత్రూమ్ క్లీనర్, ఇది మనం ఫ్లోర్ క్లీన్ చేసుకున్నటువంటి ఫ్లోర్ క్లీనర్, ఇది మన వంటగదిలో ఉన్నటువంటి డిష్ వాష్ని అన్నిటి కూడా వాష్ చేసుకున్నటువంటి ఒక లిక్విడ్, ఇది షాంపూ, ఇది ఫేస్ పౌడర్, ఇది మన యొక్క టూత్పేస్ట్, ఇవి సోప్స్. సో మై డియర్ లీడర్స్, ఒక్కసారి మనం ఆలోచిస్తే మనం నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు కూడా ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాడాల్సిందే. మీరు చెప్పండి, ఈ ప్రొడక్ట్స్ వాడకుండా మనం ఒక 1 month మనకు గడుస్తుందా? ఆబ్వియస్గా గడవదు. సో ఇలాంటి ప్రొడక్ట్స్, ఇలాంటి క్వాలిటీ కలిగిన ప్రొడక్ట్స్ మనకి డైరెక్ట్ సెల్లింగ్లో మనం తీసుకొని మనం యూజ్ చేసుకోవడం వల్ల అలాంటి క్వాలిటీ కలిగిన ప్రొడక్ట్స్ ఉంటున్నాయి కాబట్టి మనకు డెఫినెట్గా కొంత ఆరోగ్యం వస్తుంది. అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ని 10 మందికి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా బెనిఫిట్ పొంది వాళ్ళకు కూడా ఆరోగ్యం వస్తుంది, దాంతోపాటు ఆదాయం కూడా జనరేట్ అవుతుంది. ఇలా మనకు నచ్చినటువంటి మనం వాడుకున్నటువంటి ప్రోడక్ట్ని, ఆ యొక్క మంచితనాన్ని, ఆ యొక్క ఆరోగ్యాన్ని మనం తీసుకొని 10 మందికి షేర్ చేయడం వల్ల ఆ 10 మంది కూడా ఈ ప్రొడక్ట్స్ని వాడుకొని వాళ్ళు కూడా ఆరోగ్యాన్ని పొంది అలానే 10 మందికి చెప్పడం వల్ల ఒక నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది, ఒక టీం అనేది బిల్డ్ అవుతుంది. తద్వారా మనం కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఆరోగ్యం వస్తుంది, దాంతోపాటు కొంత ఆదాయం వస్తుంది, అల్టిమేట్గా మనకి ఆనందం అనేది వస్తుంది. అయితే ఇక్కడ మరొక డౌట్ రావాలి మనకి, ఏంటంటే మరి డబ్బులు ఎలా ఇస్తుంది కంపెనీ అనేది మనకి మేజర్గా క్వశ్చన్ ఉంటుంది మన మైండ్లో అందరికీ. చేస్తాను అంటే ఎందుకు ఇస్తుందంటే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్లో మనం తీసుకుంటున్న ప్రొడక్ట్స్ మై డియర్ లీడర్స్. కానీ
ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంతూర్ సోప్ మనం తీసుకున్నాం అనుకోండి బయటికి వెళ్ళి, ఆ సోపు మనం ₹1 కూడా మన క్యాష్ బ్యాక్ రాదు. అదే మన వెస్టేజ్లో మన ప్రొడక్ట్స్ కొంటే మనకు కొంత క్యాష్ బ్యాక్ అనేసి వస్తుంది. మన డబ్బులు ఏ విధంగా ఇస్తుందంటే కంపెనీ, మన డైరెక్ట్ సెల్లింగ్ అంటే మధ్యలో ఎటువంటి మీడియేటర్స్ కూడా ఉండవు, ఎలాంటి మార్కెటింగ్ కూడా ఉండదు. ఓన్లీ డైరెక్ట్గా ప్రోడక్ట్ కంపెనీలో తయారవుతుంది, ఆ ప్రోడక్ట్ యాజ్ ఇట్ ఈజ్గా మన దగ్గరకు వస్తుంది. మధ్యలో ఉన్నటువంటి ఎటువంటి మార్కెటింగ్ కావచ్చు, ఎటువంటి సెలబ్రిటీస్ ద్వారా కావచ్చు, ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కూడా జరగదు. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ మధ్యలో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ చేసే కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, వీటి మీద పెట్టే మనీ మొత్తం కూడా కొంత పర్సంటేజ్ మనం కన్జ్యూమర్గా మనం వాడుకున్నాం కాబట్టి ఆ ప్రొడక్ట్స్, నాకు మధ్యలో ఎవరో వద్దు, వచ్చిన రూపాయలు నువ్వు కొంత తీసుకో, నేను కొంత తీసుకో అని కంపెనీ చెప్పి తన యొక్క అద్భుతమైనటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ని డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి పంపిస్తూ ఉంది. ఇది సింపుల్ కాన్సెప్ట్ మై డియర్ లీడర్స్. ఇందువల్లే మనకు డబ్బులు అనేది కొంత మనకి క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. మనం ఆ విధంగా తీసుకుని ఒక ఇన్కమ్ జనరేషన్ చేసుకుంటూ మనం ముందుకెళ్తూ ఉన్నాం. సో ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే వండర్ఫుల్ బిజినెస్ కాబోతుంది మై డియర్ లీడర్స్. ఈ రోజున ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో నిజంగా మీ అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ 2030 కల్లా ఈ ఇండస్ట్రీ అనేది ఒక బూమింగ్గా ఉండబోతుంది. దాంతోపాటుగా ఈ ప్రొడక్ట్స్ మంచిదా కాదని చెప్పాలని వచ్చిన ఎగ్జాంపుల్, 8 దేశాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క స్కిన్ కావచ్చు, ప్రజల యొక్క మైండ్ సెట్ కావచ్చు, ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, డిఫరెంట్గా ఉంటాయి. అయినా 8 దేశాల్లో ఈ ప్రొడక్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి అంటే అంతకు మించి నేను చెప్పాలా? అలాంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నటువంటి మన గౌతమ్ బాలి గారు ఢిల్లీలో కూర్చొని ఎలాంటి గొప్ప ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నటువంటి అతనికి గుండెల్లో దమ్ ఎంత ఉండాలి, ఈ ప్రొడక్ట్లలో పవర్ ఎంత ఉండాలి, ఒక్కసారి ఆలోచిద్దాం మై డియర్ లీడర్స్. ఈ రోజున మనం ఇంట్లో వాడుకునే ఒక చిన్న ప్రోడక్ట్ తోటే మనకి ఇన్కమ్ జనరేషన్ జరుగుతూ ఉందంటే అది ఎంత గొప్ప బిజినెస్, ఎంత ఈజీ బిజినెస్ మనందరం కూడా ఆలోచించి తద్వారా ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని మన బిజినెస్గా టేకప్ చేసి మన లైఫ్లో సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడానికి, ఇలాంటి వెస్టేజ్ గురించి చెప్పడానికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ రత్నాకర్ రెడ్డి సైనింగ్ ఆఫ్.